హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మాకు వినాయక చవితి దగ్గర పడిపోయింది కావున మేమైతే ఈ కొండకి అనేది వెళ్తున్నాం అనమాట. కర్రలు తేవడానికి, కర్రలు అంటే రాటలు తేవడానికి. మేము రాట ఇంకా వేసుకోలేదు. ఆ రాట తెచ్చేసి అప్పుడు మేము రాటలు అనేది వేసుకుంటాం. ఇప్పుడైతే మేము కొండకైతే బయలుదేరి వెళ్తున్నాము. మేము మా ఫ్రెండ్స్ తో కలిపి అనమాట. అందరూ వెళ్తున్నారు, ఇంకా కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు మేము కొండకి వెళ్తున్నాము. ఏ విధంగా వెళ్తాం, ఎలా కర్రలు నరుగుతాం, ఎలా తెస్తాం అనేది ఈ వీడియోలో పూర్తిగా మేము చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఒక్క లైక్ కొట్టండి, ఫుల్ గా చూడండి, ఓకేనా? అయితే ఎక్కేసి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, ఈ విధంగా వెళ్తున్నాము. చూడండి, వస్తూ వస్తూ ఇక్కడ ఒక రాట అయితే దొరికింది. ఇదైతే మా ఉదయ్ బాబు నరుకుతున్నాడు. చూడండి, ఈ విధంగా నరుకుతున్నాడు. ఇదిగోండి, ఈ రాట ఒకటి దొరికింది, చూస్తారా? చూడండి, అంత కష్టపడి నరికేస్తున్నాడు మా ఉదయ్ బాబు. మొత్తానికైతే ఒక రాట దొరికేసింది, నరికేసాడు. కింద తోస్తున్నాడు. ఈ విధంగా కింద అయితే పడిపోయింది అనమాట. చూడండి, చెట్టు దగ్గర పురుగు ఎలాగుందో చూసారా? నేను కూడా అయితే ఒక చెట్టు రాట నరికేస్తున్నాను. ఈ విధంగా చూడండి. ఇదిగో చూడండి, తుప్పల్లో నరకం కాబట్టి తుప్పల నుంచి బయట రోడ్ దగ్గర తీస్తున్నాం. ఈ విధంగా లాక్కొని మళ్ళీ భుజానికి ఎత్తుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా కర్రలు. ఇలాగా తుప్పల్లో దూరం వెళ్తున్నాం. ఇక్కడ ఒక పుట్ట ఉంది, చూస్తున్నారా? ఈ విధంగా వెళ్తున్నాము. ఇదిగోండి, ఇంకో రాట ఇక్కడ దొరికింది. ఇక్కడైతే నరుకుతున్నాడు వాడు. నరకేండి రా. చెట్టు అయితే పడుతుంది. కొండపై నుంచి, ఆ తుప్పల నుంచి ఇప్పుడైతే బయటకు వస్తున్న దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇదిగోండి, ఈ విధంగా వస్తున్నారు మా వాళ్ళు. పైనుంచి అలా వస్తున్నారనమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే మొత్తం నరకేసుకుని అందరూ రోడ్డు దగ్గరికి వస్తాం. ఈ దారి దగ్గరికి వచ్చేసుకున్నాం. అదిగోండి, చూస్తున్నారు కదా, రాటాలు తెచ్చేసుకొని నిల్చోబెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. ఇదిగోండి, కొంచెం ఇది కొంచెం బరువుగా ఉందనేసి తొక్క తీస్తున్నారు మా వాళ్ళు. చూడండి ఏ విధంగా తీస్తున్నారో. ఇదిగోండి, తొక్క తీసే ప్రాసెస్లో ఉన్నారనమాట. చూడండి, తొక్క తీసే విధానం ఈ విధంగా తీస్తున్నారు. అది ఆ గొడ్డలతో అలా కొట్టేసి మెల్లగా చేయితో అలా లాక్కున్నాం అన్నమాట. చూడండి, ఈ విధంగా. ఇదిగోండి, చూడండి, ఈ విధంగా తీశారు. ఇలా తీస్తున్నాం అనమాట. చూడండి, ఈ విధంగా. చూడండి, తొక్క ఎంత పొడవుగా వస్తుందో, స్మార్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, పొడవ తొక్క. ఇదిగో మొత్తం ఎలాగ వస్తుంది ఒకేసారి. మా వాళ్ళైతే ఇదిగో కర్రలు, ఈ రాటలు నరికేసి అలసిపోయారు అనమాట. వారు అలసిపోయారు లేదా? ఇప్పుడు తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇంచుమించు ఒక 3 కిలోమీటర్లు దూరంలో ఉన్నాం ప్రెజెంట్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మేము మా ఊరు తీసుకెళ్ళాలి అనమాట. ఈ కర్రలు, ఈ రాటలు అన్ని కూడా. ఇదిగోండి, మా వాళ్ళు ఫుల్గా అలసిపోయారు. ఉదయాన్నే భోజనం చేయకుండా వస్తామన్నమాట. లెక్కగానే ఇలాగ వస్తాము. బ్రష్లు కూడా చేయలేదు ఎవరు. మేమంతా అందరు వచ్చేసి ఇవి తీసుకెళ్ళేసి ఇప్పుడు వెళ్ళేసి ఫ్రెష్ అప్ అవుదామని చూస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము బయలుదేరిపోతాం అనమాట కొండ నుంచి ఇంటికి. తీసుకుంటున్నారు మా వాళ్ళు. చూడండి, చూడండి, లైన్గా అయితే మేము ఎత్తేసుకొని ఈ దారిలో మేము నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా దూరం వెళ్ళాలి. అందుకనేసి మా వాళ్ళైతే ఇది ఈ విధంగా ఎత్తుకొని బయలుదేరిపోతున్నాం అనమాట.
ఫ్రెండ్స్ నడుచుకుంటూ వచ్చామన్నమాట. నడుచుకుంటూ ఇది మోసుకుంటూ వస్తామన్నమాట. మధ్యలో చూపిద్దాం అనుకున్నాం, కాకపోతే మేము కర్రలు మోసుకున్నాం కదా, అందువల్ల వీడియో తీయలేదు. వాళ్ళు ఎలా మోసుకొచ్చారో ఇంకా చూపించలేకపోయాను. బట్ ఇదిగోండి కర్రలు అయితే మేము రాటలు మొత్తం తీసుకొస్తాము. వినాయక చవితి చేసే ప్లేస్ అక్కడ చేస్తాము. ఇంకా క్లీన్ చేయలేదు ప్రజెంట్ అయితే, అక్కడ క్లీన్ చేస్తాము. ఇప్పుడైతే రాతలు అయితే రెడీగా తెచ్చేసుకున్నాం, ఇంకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు దగ్గర కర్రలు ఎలా తెస్తాం అది కూడా వీడియో చూపించబోతున్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మాకు రాట వేస్తాం, ఆ రాట ఏ విధంగా వేస్తాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా, ఒక లైక్ కొట్టండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాంటి మంచి మంచి వీడియోలు, మన వినాయక చవితి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. తరుణ్ సెలవు, నమస్తే, బాయ్ బాయ్.